పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఏళ్ల కుమారుడిని హత్య చేసి మూసీ నదిలో పడేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చంద్రాయణగుట్ట ఏసీపీ ఏ సుధాకర్ విలేకరుల సమావేశంలో బండ్లగూడ నూరినగర్ ప్రాంతానికి చెందిన సనా బేగం తన కుమారుడు అనాస్ కనిపించడం లేదని 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ప్రకారం తండ్రి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు కఠినంగా విచారించగా నిజాలు బయటపడ్డాయి. కుమారుడి ఆరోగ్యంపై తరచూ జరిగే కుటుంబ కలహాలు కారణంగా తండ్రి తన కుమారుడిని దిండుతో ఉక్కిరిబిక్కిరి చేసి చంపి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి వాహనంలో తీసుకువెళ్లి నయాపూల్ వద్ద మూసీ నదిలో పడివేశారని తెలిపారు. चंद्रशेखर क्या ఈ నెల 13వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు బండ్లగూడ పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదురాలైనటువంటి సనా బేగం తనకు 2 బాబులు ఉన్నారు. అందులో పెద్ద బాబు 7 సంవత్సరాలు, చిన్న బాబు అనాస్ 3 సంవత్సరాలు అని. ఈమె ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటలకు డ్యూటీకి వెళ్ళి నీలూఫర్ హాస్పిటల్లో డ్యూటీ చేసి మళ్ళీ ఉదయం 8 గంటలకు వాపసు రావడం జరుగుతుంది. అదే క్రమంలో 12వ తారీఖు నాడు సాయంత్రం ఆ పిల్లల్ని తన తండ్రి అయినటువంటి అక్బర్ దగ్గర వదిలి డ్యూటీపై వెళ్ళింది. మార్నింగ్ వచ్చేసరికి తన చిన్నబాబు కనిపించడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ క్రైమ్ నంబర్ 317/25 అండర్ సెక్షన్ 137(2) BNS కింద కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. అటు సమాచారం ఏమంటే నాకు చేరవేయడం వలన చిన్న బాబు కిడ్నాప్ అయిందని చెప్పేసి ఏమంటే నేను ఇన్స్పెక్టరు, అదేవిధంగా డిఐ శ్రీనివాసు, ఎస్ఐల అందరి ద్వారా 4 టీంలు ఫామ్ చేసి ఏరియాలో సర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు అతని తండ్రి అయినటువంటి అక్బర్పై కొంచెం అనుమానం రావడం జరిగింది. అక్బర్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఒప్పుకోవడం జరిగింది. ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో అనాస్ అతనికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చిన్నప్పటి నుంచి అతనికి హార్ట్లో ఓలు ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని, దీంతో భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఆ రోజు ఆ నైటు ఇతను యాక్చువల్గా రెగ్యులర్గా కూరగాయల మార్కెట్లో గుడిమల్కాపూర్ వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా 3:30కి వెళ్దామన్న సందర్భంలో ఇతను బాబు లేచి ఏడుస్తుంటే ఇతని వల్ల నాకు అన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి ఎలాగైనా చంపాలని చిన్న బాబుని దిండు తీసుకొని ముఖం మీద పెట్టి అదిమి చంపడం జరిగింది. తర్వాత డెడ్ బాడీని ఒక చిన్న గన్నీ బ్యాగ్లో పెట్టుకొని తన యొక్క టీవీ సైకిల్ మీద పెట్టుకొని నయాపూల్ తీసుకెళ్ళి అక్కడ ఎవరికి డెడ్ బాడీ దొరకవద్దని చెప్పేసి మూసీలో పడివేయడం జరిగింది. అది తర్వాత నాకు కూడా ఇది కిడ్నాప్ అనే విషయంలో అనేది అందరికీ నమ్మించాలనుకున్నాడు. కానీ చివరికి అతను ఇదంతా కూడా తాను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ బాబు యొక్క డెడ్ బాడీ దొరకడం కోసం, గాలించడం కోసం అని చెప్పేసి మేము హైడ్రా అదేవిధంగా డిఆర్ఎఫ్ టీం ద్వారా సహాయంతో చెక్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే దొరకలేదు. ఇంకా ఈ డెడ్ బాడీని కనుగొనడం కోసం ఆల్రెడీ మా టీమ్స్ ఏరియాలో తిరుగుతున్నాయి. ఈ మూసీ పరివాహక ప్రాంతం ఎంతవరకు ఉందో అక్కడ వరకు కూడా తిరుగుతున్నాయి. దాన్ని త్వరలో ఈ యొక్క డెడ్ బాడీని కూడా ట్రేస్ చేస్తాము. ఏదైతే ఇతను నేరం చేసిండో అతనిపై దీన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉన్నది. ఇతనితో రిలేషన్లో ఉన్నటువంటి ఒక లేడీని చంపడం జరిగింది. దాని విషయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు ట్రయల్ నడుస్తున్నది.